దీపాలు పట్టుకునేవాళ్ళు, కొవ్వొత్తులు పెట్టేవాళ్ళు, పాలస్తీనాకు సంఘీభావం వ్యక్తం చేసేవాళ్ళు, వాళ్ళు నిజంగా మానవ జన్మ ఎత్తినటువంటి రాక్షస జాతి అనాలి. ఎందుకంటే అక్కడ అన్యాయం జరుగుతుంది. ఎవరి కోసం? ఉగ్రవాదుల్ని సంకలో పెట్టుకుని ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీసేటటువంటి వాళ్ళు, మతరాజ్యాలు స్థాపించాలనుకునేటటువంటి వాళ్ళు, చివరికి సొంత మతస్థులు సస్తున్నా సరే వాళ్ళని మానవ కవచాలుగా వాడుకునేటటువంటి రాక్షసులు పుట్టినప్పటి నుంచి నటించేటటువంటి విధంగా ఉన్మాదపు ప్రేలాపన చేసేటటువంటి వాళ్ళకి సంఘీభావంగా మన దేశంలో సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా ర్యాలీలు చేస్తుంటారు. ఈ రాక్షసులకు సంబంధించినటువంటి ఆ హమాస్ అనే రాక్షస జాతి ప్రపంచంలోనే ఉండటానికి వీల్లేదని అరబ్ దేశాలే దగ్గరికి రాని, ఇతర ముస్లిం దేశాల దగ్గరికి రాని, అంత రాక్షసుల పట్ల వీళ్ళకి ఉదాహరణ ఉంటే వీళ్ళ కొంపల్లో కూర్చోబెట్టుకోవచ్చు. అలా కూర్చోబెట్టుకోరు. పోనీ ఈ రాక్షసులు వెళ్ళి, ఈ దరిద్రులు వెళ్ళి అక్కడ బ్రతకచ్చు పాలస్తీనా. అప్పుడు వీళ్ళకి తెలిసి వస్తా దరిద్రులు ఎట్టాంటి వాళ్ళు అన్నది. కానీ మనకు అట్లాంటిది ఏం పట్టదు. మాకేదో ఒక విధంగా పబ్లిసిటీ కావాలి, ఏదో ఒక విక్టిమ్ కార్డులు తీయాలి. అలాంటి దరిద్రులు తాజాగా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి మొన్న మ్యూజిక్ కాన్సర్ట్ నుంచి ఎత్తుకుపోయినటువంటి వాళ్ళల్లో ఒక వ్యక్తికి సంబంధించిన వీడియో ఇప్పుడు హమాసే రిలీజ్ చేసింది. 665 రోజులుగా ఒక కంటైనర్లో పడేసి ఉంచారనమాట. వాడి జీవితం ఎట్లా ఉంటుంది? మొత్తం ఎముకలు బయటకు వచ్చి కనబడుతున్నటువంటిది. అలా లెక్కనైతే కనుక ఇక్కడ జనాల ప్రపంచంలో అందరూ కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బులతో కట్టిన పన్నుల్లో నుంచి మానవతా సాయం పేరుతో ఇక్కడ ఇస్తున్నటువంటి ఫుడ్ బోల్డ్ అంత దొరుకుతుంది. దొడ్డపోతులాగా మేస్తున్నారు హమాస్ వాళ్ళు. వాళ్ళని అడ్డం పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి బాధితులు కూడా తింటున్నారే. మరి వీళ్ళ బ్రతుకులేంటి? ఏం పాపం చేశారని అలా చెయ్యాలి? ఉన్మాదుల్ని పక్కన పెట్టుకునే రాక్షసుల్ని భుజానేసుకునేటటువంటి వాళ్ళు ఇలాంటి వాటికి మాత్రం స్పందించరు. మళ్ళీ రివర్స్లో నేరేటివ్ థింకింగ్ కథలు రాస్తారనమాట.